అర్రే ఇదివరకు రేషన్ కారెట్లను బంగారు కారెట్ లెక్కనే చూసుకుందరు జనం. ఇయ్యంగానే మంచిగా లామినేషన్ చేపించి పోయి అర్రలో దాస పెట్టుకునేటోళ్ళు. ఇక ఒక 2-3 జిరాక్సులు కూడా తీసి పెట్టుకునేటోళ్ళు, ఎప్పుడేం అక్కర పడుతుందో అని. రేషన్ కారెట్ ఉన్నదంటే పిల్లగాళ్ళకి స్కాలర్షిప్లు, దవాఖాన్లో ఫ్రీ వైద్యం, ఇంటి ముంగట కారున్నా పెట్రోల్ కొనలేనోళ్ళు అన్న గుర్తింపు ఉండే. కానీ ఇప్పుడు వీటన్నిటితో లింకులు తీసేసే వరకు కొత్త కారెట్లు ఎప్పుడు వస్తాయి అని అడిగేటోళ్ళే లేరు తెలుసా. కొత్త సంవత్సరంలో కొత్త రేషన్ కారెట్లు రాబోతున్నాయి. సంక్రాంతి పండగ వెళ్ళంగానే కారెట్లు వంచాలి అని నిర్ణయం చేసింది సర్కార్. గప్పట్లనే కొన్ని కారెట్లు ముద్రేసుడు కూడా అయిపోయింది, కానీ కొత్త జిల్లాలు పుట్టే వరకు మళ్ళీ అడ్రస్సులు మార్చాల్సి వస్తుంది. మునుపంటే 10 జిల్లాలే ఉండే, పని ఈజీగా అయిపోయింది. కానీ ఇప్పుడు 31 జిల్లాలు, ఓగూరు అటువాయే ఓగూరు ఇటచ్చే, కొత్త మండలాలు కూడా పుట్టే. గజిబిజి కాకుండా అన్ని మంచిగా సైజూసి 2 నెలలల్లా కొత్త కారెట్లు చేతిలో పెడతారట. కారెట్లు కూడా బంద్ వస్తుంటాయట. శినిగిపోవుడు నానుడనే ముచ్చట్నే ఉండదట. ఇక అప్పుడు కారెట్లు పట్టుకపోతేనే డీలర్ అన్న బియ్యం చక్కెర పోస్తాడు. కొత్త రేషన్ కారెట్లే కాదు, ఆధార్ కారెట్లు, ఓటర్ కారెట్లు, డ్రైవింగ్ లైసెన్స్లు అన్నిటి మీద అడ్రస్ మార్చుకోవాల్సి వస్తుంది. ఒకదానికి మారుస్తారేమో. ఏదెట్లున్నా తెలంగాణ వచ్చినాక కొత్త కొత్త కారెట్లు చూసుకునే భాగ్యం దక్కుతుంది.